Students, next networks నుండి అప్లికేషన్ లేయర్. దిస్ ఈస్ ద లాస్ట్ లేయర్. సో మనకి స్ట్రక్చర్లో ఫస్ట్ కనిపిస్తుంది. సో నియర్ ఎండ్ యూజర్కి నియర్గా ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఓఎస్ఐ మోడల్లోని స్టార్టింగ్ లేయర్ ఇది. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్లో ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, రిమైనింగ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇది లాస్ట్ లేయర్. ఓకే, సో ఇక్కడ ద అప్లికేషన్ లేయర్ ఈజ్ ది ఓఎస్ఐ మోడల్ ఇది క్లోజెస్ట్ లేయర్ టు ది ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ మీన్స్ యూజర్, మనం ఎవరైతే ఆపరేట్ చేస్తున్నామో దట్ ఈస్ ద ఎండ్ యూజర్. సో మనమే ఎగ్జాంపుల్. ఓకే, మనకి అప్లికేషన్ లేయర్ అనేది క్లోజెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ద అప్లికేషన్ లేయర్ అండ్ ఎండ్ యూజర్ క్యాన్ బి ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ది సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ద అప్లికేషన్ లేయర్ ప్రోగ్రామ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ అండ్ సర్వర్. సో ఇక్కడ మనకి క్లయింట్ అండ్ సర్వర్ మీద బేస్ అయ్యి ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇది క్లోజెస్ట్గా ఎండ్ యూజర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ అప్లికేషన్ లేయర్ అనేది డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట సాఫ్ట్వేర్ అప్లికేషన్స్తో. ఓకే, నెక్స్ట్ ఈ అప్లికేషన్ లేయర్ యొక్క సమ్ ఫంక్షన్స్ చూద్దాం. ఐడెంటిఫైయింగ్ ది కమ్యూనికేషన్ పార్ట్నర్. సో ఐడెంటిఫైయింగ్ ది కమ్యూనికేషన్ పార్ట్నర్ అంటే ఏంటి అంటే దిస్ లేయర్ ఐడెంటిఫైస్ ది అవైలబిలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఫర్ యాన్ అప్లికేషన్ విత్ డేటా టు ట్రాన్స్మిట్. డేటా ట్రాన్స్మిట్ చేయడానికి అవైలబుల్గా ఉన్న కమ్యూనికేషన్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఈజీగా ఈ అప్లికేషన్ లేయర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, డిటర్మైనింగ్ ది రిసోర్స్ అవైలబిలిటీ. సో ఇక్కడ డిటర్మైనింగ్ రిసోర్స్ అవైలబిలిటీ అంటే ఏంటంటే ఇట్ డిటర్మైన్స్ ది సఫిషియంట్ నెట్వర్క్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ది రిక్వెస్ట్ కమ్యూనికేషన్. ఏదైతే ఏ డివైస్ నుండో రిక్వెస్ట్ పంపిస్తామో ఆ డివైస్కి కావాల్సిన నెట్వర్క్ అనేది సఫిషియంట్గా రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయా లేదా అని ఇది ఫైండ్ అవుట్ చేసి దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంచుతుంది ఈ అప్లికేషన్ లేయర్ అనేది. నెక్స్ట్ వన్, సింక్రొనైజింగ్ కమ్యూనికేషన్. సో సింక్రొనైజింగ్ కమ్యూనికేషన్ అంటే సీక్వెన్షియల్గా ఆల్ ది కమ్యూనికేషన్స్ అక్కర్ బిట్వీన్ ది అప్లికేషన్స్ రిక్వైర్స్ కోఆపరేషన్స్ విత్ ది మేనేజ్డ్ బై అప్లికేషన్ లేయర్. సో ఇక్కడ మనకి ఆల్ ది కమ్యూనికేషన్స్ ఆర్ బిట్వీన్ అప్లికేషన్లో మనకి కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో డేటా అనేది క్లయింట్ టు సర్వర్, సర్వర్ టు క్లయింట్స్ అనేది మనకి నెంబర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది జరుగుతుంది. సో అక్కడ మనకి ఈ అప్లికేషన్ లేయర్ అనేది కోఆపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, దాన్ని మనం సింక్రొనైజేషన్ కమ్యూనికేషన్ అంటాం. సో దేనికి ఎటువంటి ఇష్యూస్ రాకుండా సో ఈ అప్లికేషన్ లేయర్ అనేది కోఆపరేట్ చేస్తుందండి. నెక్స్ట్ మోస్ట్లీ అప్లికేషన్ లేయర్లో కొన్ని సర్వీసెస్ అనేది ఉన్నాయి. అవి ఏంటంటే సర్వీసెస్ ఆఫ్ అప్లికేషన్ లేయర్. సో ఇందులో ఫస్ట్ సర్వీసెస్ ఆఫ్ అప్లికేషన్ లేయర్లో ఫస్ట్ వన్ నెట్వర్క్ విర్చువల్